హాయ్, హలో, నమస్తే. నేను మీ కౌండిన్య. కూటమికి సంబంధించినటువంటి జనసేన వీర మహిళ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి జనసేన వీర మహిళ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై కొన్ని సంచలనాన్ని రేకెత్తించేటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒంగోలులో టీడీపీ జనసేన మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ను దృష్టిలో పెట్టుకొని మీడియాతో మాట్లాడొద్దని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అయితే తన అభిమానాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో మాత్రమే స్పందిస్తున్నానని, క్షమించాలని కోరుతూ టీడీపీపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడింది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడింది, ఆ వీడియోలో ఉన్నటువంటి విశేషాలేంటో ఈ వీడియోలో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. కంటెంట్ను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. వైఎస్ జగన్ సతీమణి భారతి వారి పిల్లలపై నీచ వ్యాఖ్యలు చేసి ఆ పార్టీ డిజిటల్ బుక్లో పేరు నమోదైన సదరు జనసేన మాజీ అధికార ప్రతినిధి అయిన ప్రకాశం జిల్లా వీర మహిళలకు తత్వం బోధపడినట్లయింది. పాలనలో వైసీపీలాగే కూటమి ప్రభుత్వం కూడా సాగుతుంది అని ఆమె కొండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మీ పార్టీలోకి వస్తే పునీతులు, జనసేనలో చేరితే పాపిస్టూళ్లు అవుతారా అని టీడీపీ నేతలను ఆమె నిలదీయడం గమనార్హం. జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు చేసిన అన్యాయం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒక పెద్ద నాయకుడిగా బాలినేని ప్రశ్నిస్తున్నారన్నారు. తాము అడగలేమన్నారు. ఎమ్మెల్యేలను తాము అడిగితే పనిచేస్తారా అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. ఇక ఒంగోలులో జనసేనకి ఇన్ని ఇచ్చామని ఒక జాబితా తయారు చేయాలని ఆమె ప్రశ్నించడం జరిగింది. అది అడగడం తప్ప అని కూడా ఆమె అన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అడగడం కూడా తప్పని అంటే గొంతు నొక్కడమే అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కారణాలతోనే 151 నుంచి 11 సీట్లలో కూర్చోబెట్టారని ఆమె దెప్పిపొడిచారు. మన ఓటమికి మనమే మెట్లు కట్టుకుంటున్నామా అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. ఆ మెట్లు వాటికవే సమాధులుగా అవుతాయని కూడా ఆమె కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులతో బానిసత్వం అలాగే నేరాలు చేయించడం మానేయాలని కూడా ప్రభుత్వానికి హితవు చెప్పారు. జత్వానీ కేసులో ఏం జరిగిందో చూస్తున్నామన్నారు. అలాంటి పరిస్థితి కూటమిలో పనిచేసే పోలీస్ అధికారులకు రాకుండా ఉంటే మంచిది అని అన్నారు. వన్ సైడ్గా వెళ్ళి ఇలాంటివి చేయడం తప్పన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ప్రజా తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియదన్నారు. జగన్ అనుకున్నారా ఓడిపోతారని అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది. కూటమికైనా అంతే అని ఆమె అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని మర్చిపోవద్దని అని కూడా ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా వచ్చిందని క్షణాల్లో ప్రతిదీ జనాలకు తెలుస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తాలూకా సీఐ విజయకృష్ణతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ లేదన్నారు. తనకు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారన్నారు. కానీ జరిగిన విషయం చెప్పాలి కాబట్టి 100% చెప్తున్నట్లు ఆమె తెలిపారు. తనకు ఫేవర్ చేశారు కదా అని తప్పు జరుగుతుంటే సమర్థిస్తాను అంటే అది తన వ్యక్తిత్వం కానే కాదన్నారు. తప్పుని తప్పుగా చెప్పాలి, మంచిని మంచిగా చెప్పాలి అన్నది తన ఉద్దేశం అని కూడా చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఆ మాటలు ఖచ్చితంగా కూటమికి దెబ్బ కొట్టేలా ఉన్నాయని కూడా అన్నారు. ఒంగోలు పరిధిలో ఉన్న సీఏలతో పాటు డీఎస్పీని తానే తెచ్చుకున్నా అని ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడటం ముమ్మాటికి తప్పే అని అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎలా అంటారని ఆమె నిలదీశారు. ఎమ్మెల్యే కామెంట్స్ వైసీపీకి ఆయుధాలుగా పనికొస్తాయన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి తాను కష్టపడినా స్థానికంగా కనీసం ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె వాపోయారు. అయినప్పటికీ ఇంతవరకు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. మొత్తానికి ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత సంచలనంగానే మారాయి. మరి ఆమెపై వేటు వేస్తారా, పార్టీ నుంచి సావగలుగుతారా అనే అంశాలు మనకు ఒకటి 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగానే జనసేన వీర మహిళలు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు సమర్థిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.